అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను క్షమించండి బావగారు అని కేపీ శరత్ చంద్రతో చెప్తూ ఉంటాడు. ఎందుకు నేను కదా పత్రికిస్తున్నాను, నువ్వెందుకు తీసుకోనంటున్నావు అని శరత్ చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. అది కాదు బావగారు, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి శుభలేఖ మీరు శోభాచంద్ర గారి ఫోటో దగ్గర పెడతారు కదా, మర్చిపోయినట్లున్నారు అని కృష్ణప్రసాద్ అంటాడు. అలా పెట్టి నా శోభాచంద్రని మోసం చేయలేకే, ఎందుకంటే ఈ పెళ్లి జరగదు కదా, నేను మర్చిపోయినట్లు నటిస్తూ నీకిస్తుంటే నువ్వు గుర్తుకు చేస్తావా అని శరత్చంద్ర మనసులో కోపంగా రగిలిపోతూ అనుకుంటూ ఉంటాడు. మంచి పని చేసావు కేపీ, బాగా గుర్తు చేసావు అని శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు పెడతాడు. ఈ నెల 26న పెళ్లి జరగబోతుంది, ఆశీర్వదించు అని పైకి మాత్రం వేడుకుంటూ నటిస్తూ ఉంటాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాడు. రెండో పత్రికను తీసుకొచ్చి ఇప్పుడు తీసుకోండి అని ఇస్తూ ఉంటాడు. ఇచ్చే ముందు ఒకసారి తెరిచి చూడండి, ఎలా ఉందో చూడాలి కదా అని గోరింటాకు చెప్తూ ఉంటే నా అపూర్వ సెలెక్ట్ చేసిన తర్వాత అది బాగుండకపోవడమా అని శరత్చంద్ర అంటాడు. అయినా నయనానందం చూడాలి కదా అని గోరింటాకు చెప్తుంది. పిన్ని ఇలాగే వాగుతూ ఉంటుంది, మీరు తెరిచి చూడండి బావా అని అపూర్వ చెప్తుంది. శరత్చంద్ర ఆ పత్రికని ఇక ఓపెన్ చేసి చూస్తాడు. షాక్ అవుతాడు. ఏమైంది బావా అని అపూర్వ కూడా, ఇక భూమి అందరూ కూడా పెళ్లి పత్రికను చూస్తూ ఉంటారు. శరత్చంద్ర నక్షత్ర అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది డాడ్ అంటూ నక్షత్ర అక్కడికి వస్తుంది. ఇక ఆలోపే అందరూ కూడా ఆ పెళ్లి పత్రికని చూసి ఉంటారు. అందులో చరణ్, నక్షత్ర ఫోటోలు ఉంటాయి. అందరూ కూడా ఒకరినొకరు చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. గగన్, భూమి ఫోటోలకు బదులుగా నక్షత్ర, చెర్రీ ఫోటోలు ఉంటాయి. కృష్ణప్రసాద్ అయితే చరణ్ వైపు చూస్తూ ఉంటాడు. అవును, నేనే మార్చేశాను అని కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటాడు సైగ చేస్తూ. నక్షత్ర మారుస్తున్నప్పుడు చరణ్ ఇదంతా చాటుగా చూసి నక్షత్ర పక్కకు వెళ్ళగానే తన ఫోటోని అతికించుంటాడు. ఏమైంది డాడ్ అని నక్షత్ర అడగడంతో, దీనికి నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏముందమ్మా నక్షత్ర, ఎంత పనికిరాని వాడైనా చెర్రీ మన ఇంటి వాడే కదా అని శరత్చంద్ర అనడంతో నక్షత్ర అయితే అది విని షాక్ అవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు కదా, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని కృష్ణప్రసాద్ ఏమంటావు అని శరత్చంద్ర అడుగుతుంటే, అవునల్లుడు గారు, తొక్కుడు బిళ్ళ కర్ర బిళ్ళ ఆడుకుంటూ మన కళ్ళ ముందరే తిరుగుతారు అని గోరింటాకు కూడా చెప్తూ ఉంటుంది. లేదు లేదు డాడ్, నేను చెర్రీని ప్రేమించటం లేదు అని నక్షత్ర చెప్తుంది. ఏంటి ప్రేమించట్లేదా, మరి ఈ ఫోటోలు అంటించావు కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదేదో నేను కామెడీగా చేశాను, మీరు అది ఫిక్స్ అయిపోకండి, అసలు ఈ పెళ్ళి జరిపించకండి, ఈ పెళ్ళి వద్దని చెప్పి నక్షత్ర వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని మీరా అనుకుంటుంది. ఇక మీరా అయితే సంతోషపడుతూ ఉంటుంది. చూడు చెర్రీ, నక్షత్ర అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నట్లుంది, నువ్వు ఊ అనేసై, నేను కార్యక్రమాలు మొదలు పెట్టేస్తాను అని శరత్చంద్ర చెర్రీని అడగడంతో, అలాగే మామయ్య, నేను మిమ్మల్ని ఫాలో అయిపోతాను అని చరణ్ అంటాడు. అయ్యయ్యో, భూమి ఈ ఇంటి కోడలుగా నాకు కోడలుగా వస్తుంది అనుకుంటే భూగోళం వచ్చి నెత్తి మీద పడుతుంది అని మీరా అయితే కంగారు పడుతూ ఉంటుంది. కేపీ, ఆ పెళ్లి పత్రికలన్నీ అందరికీ పంచే కార్యక్రమం నువ్వే దగ్గరుండి చూసుకో అని శరత్చంద్ర చెప్తాడు. అలాగేనని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటపూర్వ, నీ కూతురి గని పిచ్చి పట్టిందా, ఒకవైపు గగన్ను ప్రేమిస్తూ ఈ చెర్రీని ఇలా కన్నేసింది అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది పిన్ని, అదేంటన్నది నక్షత్రాన్ని అడిగి తెలుసుకోవాలి అని అపూర్వ చెప్తుంది. గగన్ అయితే చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు. గగన్ ఆగు, నువ్వు భూమి ఇంటి నుండే వస్తున్నావా, పెళ్లి కుదిరిందని కదా అని చెప్పి ఇలా మాటి మాటికి పెళ్లి కూతురి ఇంటికి అమ్మ ఇంటికి వెళ్ళకూడదు గగన్ అని శారద చెప్తూ ఉంటే, ఏంటి అప్పుడే ఫోన్ చేసి అన్నీ చెప్పేసిందా, ఏంటి నేను కొట్టానని చెప్పిందా, లేదంటే కొట్టకూడదని, మళ్ళీ ఆ ఇంటికి వస్తే నేనెక్కడ కొడతానని, కొట్టించుకోకూడదని కట్టడి చేయడానికి నన్ను రావద్దని చెప్పిందా అని గగన్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే చరణ్ ఇక గుమ్మం దగ్గర నిల్చొని, ఏంటి అన్నయ్య భూమిని కొట్టబోయాడా అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు భూమిని కొట్టబోయావన్నయ్య, అసలు ఏం జరిగింది అని ఇక పూర్ణి కూడా అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అని శారద గగన్ గడ్డం పట్టుకొని మరీ బతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. నాకు ఈ భూమి మీద ఎవరైనా శత్రువు ఉన్నాడంటే అది ఆ ఒక్కగానొక్క శరత్చంద్ర అండ్ ఆ కృష్ణప్రసాద్. ఆ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పెళ్లి జరగాలని నాతో చెప్తే నాకు కోపం రాదా, అందుకే ఒకటి కొట్టబోయాను అని గగన్ అంటాడు. కొట్టాలి కూడా కానీ ఎందుకో చివరి క్షణంలో ఆగిపోయాను కొట్టకుండా అని గగన్ చెప్తాడు. అదే అన్నయ్య ప్రేమ అంటే, కొట్టాలనుకుని కొట్టకుండా ఆగిపోయావు, ఈరోజు కొట్టాలనుకున్న వాడివి రేపు ఎందుకు కొట్టావని భూమి ఆలోచిస్తే అని పూరి అంటూ ఉంటే, ఆలోచించి అప్పుడు నాకు ఇష్టం లేదని మాట్లాడకూడదని తెలుస్తుంది కదా, ఆ భూమికి అర్థం అవ్వాలి, తన మేనమామగా ఆ కేపీ గురించి ఎంతైనా గోపలు చెప్పుకో, కానీ నాకు సంబంధించి మాత్రం ఏమీ మాట్లాడకూడదు, అలా చెప్పిందో ఈసారి నిజంగానే కొడతాను అని
గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తున్న గగన్‌ని శారద పట్టుకుంటుంది. "రే గగన్, నాన్న నాకు భూమి నిజంగా ఏమీ చెప్పలేదని శారద చెప్తుంది. అమ్మా నువ్వు భూమిని కవర్ చేసే ప్రయత్నం ఆపేసేయ్. నన్ను రావద్దని చెప్పింది కదా! ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళను" అని గగన్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. "రే గగన్" అని శారద పిలుస్తున్నా కూడా అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు. "చెర్రీ ఎప్పుడొచ్చావు?" అని శారద అడుగుతూ ఉంటే, "ఇప్పుడే వచ్చాను పెద్దమ్మ. అన్నయ్యతో పనుంది. మాట్లాడాలి" అని చరణ్ చెప్తాడు. ఇక ఇందు, మీరా ఇద్దరు కూడా వంట చేస్తూ ఉంటారు. "నువ్వు పసుపు దంచడం కోసం ఆ ఇంటికి వెళ్తానని చెప్తావా?" అని మీరా కోపంగా అడుగుతూ ఉంటే, "గగన్ అన్నయ్య చాలా మంచివాడమ్మా. గగన్ అన్నయ్య గురించి నువ్వు నిజం తెలుసుకున్న రోజున చేతులెత్తి నీకు దండం పెట్టాలి. చిన్నవాడివైపోయావు కాబట్టే దండం పెట్టలేకపోతున్నానని నువ్వు మాట్లాడతావు. చూస్తూ ఉండమ్మా, చూస్తూ ఉండు" అని ఇందు చెప్తూ ఉంటుంది. "లేదు అదంతా ఎప్పటికీ జరగదు" అని మీరా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గదిలోకి వచ్చిన గగన్ అయితే భూమి గురించి ఆలోచిస్తూ కోపంగా ఉంటాడు. జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. "అన్నయ్య" అని చరణ్ అక్కడికి వస్తాడు. "ఏంటన్నయ్య నీకొక బ్యాడ్ న్యూస్ అన్నయ్య. అదేంటంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేసాడు మామయ్య" అని చెప్పడంతో, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు?" అని గగన్ అయితే కంగారు పడుతూ షాక్ అవుతాడు. "అవునన్నయ్య, నువ్వు భూమిని కొట్టబోయావు కదా! ఆ విషయం మామయ్యకి తెలిసిపోయింది. మామయ్య ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేసాడు" అని చరణ్ అనటంతో, "మరి భూమి ఏమంది?" అని గగన్ అడుగుతాడు. "మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది" అని చరణ్ అనగానే, "లేదు భూమి ఎప్పటికీ అలా చెప్పదు" అని గగన్ అంటాడు. "చూడన్నయ్య, నీకంటే వాళ్ళ నాన్నే ఎక్కువ ఇష్టమని భూమి ఇంతకుముందు నీకు చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పింది కదా" అని చరణ్ అనగానే, ఇంతకుముందు నిశ్చితార్థం వద్దని చెప్పడం, నెక్లెస్ వేస్తుంటే మా నాన్నే ముఖ్యమని చెప్పడం, ఆ సంఘటనలన్నీ గగన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. "అంటే మా ప్రేమ తనకి గుర్తుకు రాలేదా? చెయ్యెత్తినందుకే భూమి ఈ పెళ్ళిని వద్దనుకుందా? క్యాన్సిల్ చేసేయాలా?" అని గగన్ బాధపడుతూ ఉంటాడు. "చూడన్నయ్య, మరి నువ్వు మా నాన్నతో ఈ పెళ్ళి జరగకూడదని ఆవేశంగా కాకుండా భూమి అడిగినట్లే నెమ్మదిగా చెప్పి ఉండొచ్చు కదా" అని చరణ్ అడుగుతాడు. "కానీ భూమి ఇలా పెళ్ళిని ఆపేస్తుందని నేను అస్సలు అనుకోలేదు" అని గగన్ బాధపడుతూ ఉంటాడు. "లేదులే అన్నయ్య, నేను ఊరికే అబద్ధం చెప్పాను. భూమి అలా ఏం జరిగిందమ్మా అని అడిగినప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు, రొమాంటిక్ సన్నివేశం జరిగింది అన్నట్లుగా నవ్వి ఊరుకుందన్నయ్య. భూమి అయితే ఈరోజు కనుక నిజంగానే చెప్పి ఉంటే ఏం జరిగుండేదో నీకు అర్థం కావటానికే నేను ఇలా మాట్లాడానన్నయ్య" అని చరణ్ అనటంతో, "నువ్వు ఇంతగా ప్రేమించావే, మరి ఎలా చేసుకోవాలనుకున్నావన్నయ్య? మరి భూమిపై ఇంత ప్రేమ పెట్టుకొని పెళ్ళి ఆగిపోతే నువ్వు బ్రతకలేవు కదా! అలాంటప్పుడు సున్నితంగా మాట్లాడాలి కదా" అని చరణ్ అనటంతో, "రే అల్లరి చిల్లరగా తిరిగే నువ్వు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు తెచ్చుకున్నావురా? నాకు కళ్ళు తెరిపించావు. నేను భూమిని చెయ్యెత్తి చాలా పెద్ద తప్పు చేశాను భూమిపై. నేను థ్యాంక్ యూ సో మచ్ రా చెర్రీ" అని నా కళ్ళు తెరిపించినందుకు అని గగన్ చెర్రీని హగ్ చేసుకుంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటుందని చరణ్ అనటంతో, "ఇప్పుడే ఫోన్ చేస్తానని" గగన్ భూమికి ఫోన్ ట్రై చేస్తుంటాడు. గగన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని చూసి కూడా భూమి అయితే బాధపడుతూ ఫోన్ని పక్కన విసిరికొట్టి బాధపడుతూ ఉంటుంది.